ఎవరి నారీమణి మాసిన చంద్రుని వలె ఉన్నది? శోక సంతప్తమైనను తేజోసమన్వితమైన ఈమె జానకీ మాత కాదు కదా? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్మహాదేవాయ నమః. సుందరాంగి, నాకెంత పరితాపము కలిగించుచున్నావే. కామదహనుడైన ఆ సదాశివుని నిత్యము పూజించినను మాకు నీపై ఉన్న మోహావేశము చల్లారది. శుక్లమాల్యాంబరములతో దివ్య సుగంధాలతో వెలసిందే నా అంతఃపురంలో ఉండవలసిన నీవు ఈ మలిన వస్త్రధారణమేల సర్వాలంకారభూషితమై నా పట్టపు రాణిగా వెలుగుంది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. అరణ్యవాసి అయిన ఆ దశరథరాముడు నిన్నేమి సుఖపెట్టగలడు? ఈ దశకంఠుని కోరిక మన్నించు. త్రిలోక సామ్రాజ్ఞిగా భోగాలనుభవించు. ఓరి దుష్టరావణ, సకల గుణాభిరాముడైన నా పతిని దూషించిన నీవు మహాపాతకుడవు. ధర్మ నిగ్రహుడైన శ్రీరాముని ముందు నీవు గడ్డిపోచతో సమానం. ఇప్పటికైనను మించిపోలేదు. నన్ను సగౌరవముగా నా పతి వద్దకు పంపు. కరుణామయుడైన శ్రీరామచంద్రుడు నిన్ను తప్పక క్షమించునుగాక. అహో, ఎంత కఠోరముగా మాట్లాడినావే. మాకు నీపై ఉన్న మోహావేశమే నిన్ను రక్షించుచున్నది. మరి ఒక్క 2 మాసములు గడివిచ్చద. ఈ లోపల నీవు నా కోరికను మన్నించనిచో నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఆహారముగా భక్షించద. హా! సీత, నీకెందుకే ఇంత అహంకారము? లంకేశ్వరునికే అవమానమా? త్రిలోక వీరుడు రావడనే తిరస్కరించిన నిన్ను ఇప్పుడే ఖండించి భక్షించదము. చాలించండి మీ ప్రేలాపనలు. నా యందు దయ ఉంచి మీ హింసను ఆపండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అవును, అతి భయంకరము ఆశ్చర్యకరమైన స్వప్నము వచ్చినది. దానిని మీకు వివరించడం. స్వప్నములో నాకు ఈ సీతాదేవి శుక్లాంబరములతో దివ్య తేజస్విని అయి ఆకాశమున వేచి ఉన్నట్లు కానవచ్చింది. శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతముగా దివ్యమాలాంకృతుడై పుష్పక విమానమున ఈమెను తీసుకొని ఉత్తర దిక్కుగా కొనసాగింది. రావణుడు నల్లని వస్త్రములు ధరించి గాడిదపై నుండి నేలపై పడి ఇంద్రజిత్తు ఒంటెపైనను కుంభకర్ణుడు గాడిదపైనను దక్షిణ దిశగా ప్రయాణించాడు. రాక్షస వీరులు ఒంటి నిండా నూనె పూసుకొని హాహాకారములతో నేలపై దొల్లుచుంది. లంకానగరము భయంకరమైన మంటలతో కప్పబడి సముద్రమున మునుగుచున్నది. అతి భయంకరమైన ఈ స్వప్నము నాకు విస్మయమును కలిగించుచున్నది. మహాసాధ్వి అయిన ఈ సీతాదేవిని చెరపట్టుటయే లంకానగర విధ్వంసమునకు హేతువగునని నాకు అనిపించుచున్నది. కావున నా యందు దయ ఉంచి మీరు ఈమెను హింసించకండి. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయశః. దశరథుని కుమారులలో జ్యేష్ఠుడైన శ్రీరామచంద్రుడు ధర్మనిష్టాగరిష్ఠుడు. కైకేయీ వర సంకల్పముతో శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై సీతాదేవితో కూడి అరణ్యవాసమునకేగాడు. మారీచుని మాయా ప్రభావం వలన రామలక్ష్మణులు లేని సమయంలో దశకంఠుడు సీతాదేవిని చెరపట్టి లంకానగరములకు తీసుకుని వచ్చాడు. వానరరాజైన వారిని వధించి శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. రామసుగ్రీవుల మైత్రితో సుగ్రీవుని ఆదేశానుసారము నేను ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రమును దాటి లంకకి ఎక్కించింది. సర్వలోక రక్షకుడైన శ్రీరామ పత్నిని జానకీ మాతను నేను దర్శించింది. ఏమిది రామకథా వర్ణనమా? ఈ కవి దర్శనమేలా? ఇది రాక్షస మాయ కాదు కదా, లేక నా ప్రేమ కాదు కదా? నమో నమః. తల్లి, మహా తేజస్వినివై విచారవదనవై మలిన వస్త్రములతో ఉన్న నీవు ఎవరు?
శ్రీరామపత్నివైన జానకీమాతవేనని నా విశ్వాసం. అట్లైనచో నీకు సర్వము శుభమే కలుగుగాక. ఓ వానరోత్తమ, దశరథుని కోడలు, శ్రీరాముని సతీ, జనక మహారాజు పుత్రిక జానకిని నేనే. నన్ను వెతుకుతూ వచ్చిన నీవు ఎవరు? నాకు విశ్వాసము కలిగించుటకు నీవు ఆ శ్రీరాముని వర్ణించి చెప్పు. తల్లి, ఆ శ్రీరాముని ఏమని వర్ణించదు? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం శిష్టరక్షణసేవితం కళ్యాణరామం దుష్టశిక్షణకారణం కోదండరామం భక్తమనోల్లాసకారకం తారకరామం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం శ్రీరాఘవం త్వమేవ ఆత్మాభిరామం ధర్మనిష్టాగరిష్టం సకలగుణాభిరామం శ్రీరామం సీతామనోభిరామం నమో నమః. తల్లి, వాయుదేవుని అనుగ్రహంతో అంజనీ గర్భమున జన్మించిన నేను సుగ్రీవునికి మంత్రిని, శ్రీరామునికి దూతను. నా పేరు హనుమంతుడు. శ్రీరామ నామాంకితమైన ఈ ఉంగరమును శ్రీరాముడు మీకు గుర్తుగా పంపగా నాతో తెచ్చితే తల్లి, దీనిని స్వీకరించు. హనుమ, నీవు ఎంతో శుభంకరుడవు. అమితమైన దుఃఖాన్ని, పతి వియోగాన్ని దూరం చేసి మరవలేని సహాయము చేసింది. నీకు ఎప్పుడునూ శుభమే కలుగుగా. శ్రీరామచంద్రుని, లక్ష్మణుని కుశల సమాచారం చెప్పగలవా? ఏకపత్ని వ్రతుడైన ఆ జానకిరాముడు విరహవేదనతో నిత్యము నిన్నే తలపోయిచున్నాడమ్మా. సహోదరుడైన ఆ లక్ష్మణుడు మీ గురించే పరితపించుచున్నాడు. సుగ్రీవుని సైన్యముతో శ్రీరాముడు నిన్ను తప్పక విడిపించును తల్లి. దశకంఠుని పరాజయము, లంకా వినాశనము, సీతారాముల సమాగమము తథ్యము తల్లి. నన్ను నమ్ము. అంతకాలం ఎందుకు తల్లి? నీ ఆజ్ఞతో నిన్ను ఇప్పుడే శ్రీరాముని చెంతకు తీసుకువెళ్ళగలం తల్లి. లేదు హనుమా, లేదు. శ్రీరామునిపై నీకు గల స్వామి భక్తి నిరుపమానం. కానీ శ్రీరాముని కీర్తి కొరకు ఈ దశకంఠుని శ్రీరాముడే యుద్ధమును జయించి నన్ను విముక్తురాలుని చేయడమే యుద్ధం. నీకు నాపై ఉన్న అభిమానానికి నా వివే కృతజ్ఞత. శ్రీరామునికి గుర్తుగా ఈ చూడామణిని తీసుకొని వెళ్ళి నా క్షేమ సమాచారాన్ని అందించి శ్రీరాముని తన సైన్యంతో సహా శీఘ్రంగా తీసుకొనిరా. మర్చిపోకు హనుమ, నాకు ఇక 2 మాసములే గడువు. అవశ్య